Hi, this is Vasant. Congratulations, I Dream. 1 million subscribers reach అయింది. చాలా హ్యాపీగా ఉంది. సార్ కొన్నిసార్లు మీకు విజువల్స్ చూస్తున్నప్పుడు మీరు అనుకున్న దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఇంకా ఎక్కువ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా సార్. ఈ సినిమాలో పర్టికులర్గా ఏదైనా సీన్ కానీ ఏదైనా ఉందా సార్ అలా మీకు ఇంకా ఎక్కువగా నచ్చేసి మీరు ఎక్కువగా ప్రేమించిన సీన్ పోనీ? ఇందులో క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ నిజంగా చాలా బాగుంది. అంటే అక్కడ ఒక హీరోయిన్ ఎమోషన్తో పాటు ఒక మొత్తం అన్ని క్యారెక్టర్ల ఎమోషన్లు ఒకే క్లైమాక్స్లో క్యారీ చేయాలి. సో అది చాలా బాగా తీశారు. అది నాకు బాగా నచ్చింది సినిమా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా తీస్తారని. సో దానికి కొంచెం బాగా చేయాలి. అలా అయినా ఎప్పుడు పోటీనే అంతే. ఇప్పుడు డైరెక్టర్ తీసేదాంతో మనం చేసేదానికి పోటీ అంతా హెల్దీగా. పాటలు కూడా ఈవెన్ నేను వీళ్ళు పిక్చరైజ్ చేసుకొచ్చాక భానుమతి సాంగ్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేమో, వీళ్ళు నేను చేసిన దానికంటే బాగా తీసారే, అలాంటి పోటీ ఉంటుంది డెఫినెట్గా. అంటే అది ఉండాలి, అది లేకపోతే కష్టం. ఇందాక హరీష్ వాస్ టెల్లింగ్ దట్ మీరు తనకి చూసి రికార్డింగ్ లో వచ్చినప్పుడు కొన్ని చూసి యూ హ్యావ్ గివెన్ హిమ్ అ కాంప్లిమెంట్. అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ కొత్త హీరో ఎలా చేస్తారు. బాగా చేశాడు, చాలా బాగా చేశాడు హరీష్. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది. అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది. ఇద్దరు అసలు కొత్త అంటే స్క్రీన్ కొత్త అంతే. చాలా సిన్సియర్గా చేశారు, కొంచెం ఎక్స్పీరియన్స్డ్గానే చేశారు. కాశీ విశ్వనాథ్ గారు, తర్వాత రమాప్రభ గారు క్యారెక్టర్ బాగుంటుంది. హీరో మదర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే అన్ని క్యారెక్టర్లు ఈ సినిమాకి ప్లస్ అంటే అన్నీ మన పక్కన ఎదురింట్లోనో పక్క ఇంట్లోనో మనతోనో ఉన్న క్యారెక్టర్లే ఉంటాయి. ఇందులో కొత్తగా మనం ఒక డ్రామా చూస్తున్నాం, ఒక సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. ఓకే, ఈ పర్టికులర్ సినిమా చేస్తున్నప్పుడు అంటే మన సాంగ్స్ విషయానికి వస్తే కంప్లీట్లీ ఇది వేరేది. ఆటో ట్యూనర్స్ వీటి గురించి కూడా మనం బయట సాంగ్స్ గురించి వింటూ ఉంటాం కదా సార్. సో మీరేమంటారు ఆటో ట్యూనర్స్కి వాటికి? ఇట్ ఈస్ యాక్చువల్లీ కొంచెం బ్యూటీ తెస్తుంది డెఫినెట్గా సాంగ్కి. అంటే ఆటో ట్యూనర్ ఇది మళ్ళీ కాంట్రవర్సీ అయిపోద్ది నేను మనసులో ఉన్నది చెప్తే. ఆటో ట్యూనర్ ఇంక తప్పట్లేదండి, టెక్నాలజీతో అలా వెళ్ళిపోవటం అంతేనా? టెక్నాలజీ అంటే ఇప్పుడు నేను నిజం చెప్తే అసలు చాలా దారుణంగా ఉంటుంది. టెక్నాలజీ అని చెప్పి తప్పించుకుంటున్నా అంతే డెఫినెట్గా. ఓకే, అంటే ఇప్పుడు ఆటో ట్యూనర్ అంటే అది అవసరం అయిపోయింది. ఇదివరకు ఏదైనా పాటకి కొంచెం ఏదైనా డిఫరెంట్గా రావాలనుకున్నప్పుడు ఆ బావా ఎఫెక్ట్ ఆటో ట్యూనర్ ఇవి వాడేవాళ్ళం. ఇప్పుడు బేసిక్ నీడ్ అయిపోయింది అది. ఎందుకైందో ఇంకా అది అందరికీ తెలిసిన విషయం మనం చెప్పుకోక. ఓకే.